అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము ఈ టెయిల్ బోన్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఈ టెయిల్ బోన్ పెయిన్ అంటే ఎలా ఉంటుంది, అసలు ఎందువల్ల వస్తుంది, దీనికి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అసలు ఈ టెయిల్ బోన్ అనేది మనకి ఇక వెన్నులో చూసినట్టే స్పైన్ నిర్మాణం చూసినట్లయితే ఏదైతే మనకి మెడ దగ్గర నుంచి ఈ స్పైన్ స్టార్ట్ అయ్యేది వాటి సర్వైకల్ అంటుంటాము. ఈ సర్వైకల్ నుంచి స్టార్ట్ అయ్యి చిట్ట చివర ఉండేది సాక్రమ్ తర్వాత ఉండే బోన్ని కాక్సిక్స్ అంటారు. దాన్నే మనము ఈ టెయిల్ బోన్ అంటుంటారు అన్నట్టు. కొంతమందిలో ఈ టెయిల్ బోన్ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఎక్కువగా ఎవరైతే ఈ కిందగా అంటే అమాంతంగా ఈ బటక్స్ పిరుజల మీద పడినప్పుడు కానీ అటువంటి వాటిలో ఈ టెయిల్ బోన్ అనేది ఫ్రాక్చర్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ కాకుండా డిస్లొకేట్ అవుతుంది, అంటే తొలగిపోవడం అన్నట్టు, పక్కకు తొలగిపోవడం వల్ల కూడా ఈ టెయిల్ బోన్ పెయిన్ అనేది వస్తుంటుంది అనమాట. ఇది కాకుండా ఎక్కువగా ఈ ఫిమేల్స్లో అంటే ఆఫ్టర్ డెలివరీ టైంలో ఎవరికైతే ఈ ఫోర్సెప్స్ డెలివరీ అంటుంటారు, అటువంటి ఫోర్సెప్స్ డెలివరీ చేసినా కానీ కొంతమంది బైక్ రైడ్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ దూరము ఎక్కువగా రైడ్ చేస్తున్న వాళ్ళలో కూడా ఈ టెయిల్ బోన్ దెబ్బతినేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అంటే ఈ టెయిల్ బోన్ పెయిన్ అనేది సర్వసాధారణంగా వాళ్ళు చేసే కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా వీళ్ళు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం సార్ అని ఎక్కువగా వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు అన్నట్టు. అంటే ఎస్పెషల్లీ హార్డ్ సర్ఫేస్ ఏదైనా అంటే మెత్తటి సర్ఫేస్ లేకుండా ఒకటి గట్టిగా ఉండే సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు ఏదైనా చైర్ కానీ నేల మీద కానీ బండ మీద కానీ అండ్ అదే కాకుండా ఈ టూ వీలర్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ కూర్చున్నప్పుడు కానీ వీళ్ళల్లో ఎక్కువగా ఈ బటక్స్ దగ్గర ఏదైతే బోన్ చిట్ట ఉందో ఆ దగ్గర ఎక్కువగా వీళ్ళు పెయిన్ అనేది ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటారు. సో దట్ వాళ్ళు ఎక్కువగా ఇమీడియట్గా కూర్చొని కొంతసేపటికి కొంతమందిలో ఇమీడియట్గా 5 minutes కానీ 10 minutes కానీ మళ్ళీ వాళ్ళు లేయాలని ఎక్కువగా లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు అన్నట్టు. ఇది కాకుండా వాళ్ళకి ఎప్పుడు ఈ పెయిన్ ఉన్న టెయిల్ బోన్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూర్చుని లేసేటప్పుడు కూడా వాళ్ళకి విపరీతంగా ఈ పెయిన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి కంప్లైంట్స్ ఎక్కువగా ఈ టెయిల్ బోన్ పెయిన్లో మనం చూస్తుంటాం అన్నట్టు. వీటికి మనము ఇప్పుడున్న దాంట్లో అంటే లైక్ మనకి వీటికి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అండ్ మెడిసిన్స్ వాడుతుంటారు, ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ. ఇది కాకుండా ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఎవరికైతే ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ అంటే పెయిన్ కిల్లర్స్ కావచ్చు, వాటికి కాక్సిక్స్ పిల్లో యూస్ చేస్తుంటారు, అది కాకుండా కొంతమందిలో నార్మల్ ఇంజెక్షన్స్ చేస్తుంటారు. ఇవన్నీ చేసుకున్నా కూడా తగ్గని వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ అంటారు, దాన్నే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని అంటుంటామంట. ఇక్కడ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే విధానం ద్వారా వీళ్ళకి పల్స్డ్ ఆర్ఎఫ్ అంటారు. అంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీలో కూడా 2 types ఆఫ్ ఆర్ఎఫ్స్ ఉంటుంది. అంటే ఒకటి పల్స్డ్ ఆర్ఎఫ్ అంటారు, రెండోది కన్వెన్షనల్ ఆర్ఎఫ్ అంటారు. దీంట్లో మనము పల్స్డ్ ఆర్ఎఫ్ అంటారు. పల్స్డ్ ఆర్ఎఫ్ అనేది చేసినట్లయితే వీళ్ళకి ఎక్కువగా ఈ టెయిల్ బోన్ నుంచి వచ్చే నొప్పిని మనం తగ్గించవచ్చు అన్నట్టు. ఈ ప్రొసీజర్ని మనం ఎలా చేస్తామంటే ఇవన్నీ పెయిన్ మేనేజ్మెంట్లో ఒక ప్రొసీజర్, అంటే ఆపరేషన్ థియేటర్ తీసుకొని వాళ్ళకి లైవ్ ఎక్స్రే అంటే మిషన్లో చూసుకుంటూ ఎక్కడైతే ఈ టెయిల్ బోన్ని మనం ఐడెంటిఫై చేసి అక్కడికి ఆర్ఎఫ్ నీడిల్ని ప్రవేశపెట్టి ఆ టెయిల్ బోన్ దగ్గర మనము అక్కడ వాళ్ళకి ఏంటంటే ఈ ఆర్ఎఫ్ఏ మిషన్స్ ద్వారా మనము వాళ్ళకి సర్టన్ డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ అరౌండ్ 45 degrees సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ని మనం ప్రొడ్యూస్ చేసి ఒక పల్సటైల్ ఆర్ఎఫ్ అనేది క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఎప్పుడైతే ఇట్లా పల్సటైల్ ఆర్ఎఫ్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ టెయిల్ బోన్ దగ్గర ఉండే ఏదైతే సింపాథెటిక్ ప్లెక్సస్ గ్యాంగ్లియన్ ఇంపార్ అంటుంటారు, ఈ గ్యాంగ్లియన్ ఇంపార్ అనేది అన్ని మనము డీసెన్సిటైజ్ చేయడం వల్ల వీళ్ళకి ఈ పెయిన్ అనేది ఎక్కువగా చాలా వరకు వీళ్ళకి టెయిల్ బోన్ నుంచి ఉపశమనం పొందుతుందన్నమాట. ఇది మనకి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఎవరికైతే ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్తో తగ్గని వాళ్ళకి, ఎవరైతే అన్ని రకాల ట్రీట్మెంట్కి తీసుకొని తగ్గకుండా దీర్ఘకాలం వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళకి ఇది పెయిన్ మీద లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనమాట. దీన్నే మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్ అని అంటాం అన్నమాట. ఇదే అండి ఎవరైతే టెయిల్ బోన్తో సఫర్ అవుతూ రిలీఫ్ లేని వాళ్ళకి ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి రిలీఫ్ అనేది ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.